వరకు అయితే రెడీ చేసుకుంటున్నాను. దీనికోసం నేను చిన్న కట్టలు 8 కట్టలు అయితే తీసుకున్నానండి. గోంగూర కట్టలని ఈ విధంగా తీసుకుని 1/2 kg ఆయిల్ అయితే వేసుకుని వేపుకుంటున్నాను. మనకి గోంగూర పచ్చడిలో ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మనకి పచ్చడి ఊరి కొలిది కూడా పీడ్ చేసుకుంటుందన్నమాట ఆయిల్ని. కాబట్టి మనం ముందుగానే ఎక్కువ నూనెలో వేయించుకుంటే బాగా వేగుతుంది. మనకి గోంగూర ఒక వైపు వేగుతూ ఉండగా మరొక వైపు మసాలా సామాన్లు అయితే వేపుకోవాలి. 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల మెంతులు, అలాగే 2 స్పూన్ల జీలకర్ర ఈ విధంగా వేసుకుని చిన్న మంట మీద అయితే మనము దోరగా వేయించుకోవాలి. మనకి మెంతులు ఎర్రగా వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఆడించి పెట్టుకున్న పచ్చికారం అయితే వేసుకోవాలి. కానీ మనకి ఎండుమిరకాయ వేసుకోవడం వల్ల పచ్చడిలో ఎర్రగా ముక్కలా కాంతుంది. ఆ లుక్ బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా వేసుకున్నాను. అలాగే ఒకవైపు మనకి గోంగూర ఆకు అయితే వేగుతుంది. చూసారు కదా, దీన్ని బాగా వేయించుకోవాలండి. ఇది వచ్చేసి మనకి చాలా బాగా వేగాలన్నమాట. అలాగే ఇది వేగేటప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే వేసుకోవాలి. చింతపండులో చింతపిక్కలు కానీ ఉట్లు కానీ ఏమీ ఉండకూడదు. శుభ్రం చేసుకున్న చింతపండును అయితే ఒక నిమ్మకాయ అంతా వేసుకోవాలి. బాగా చింతపండును కూడా ఈ గోంగూర ఆకుతో అయితే వేయించుకోవాలి. మనకి గోంగూర ఆకు వేయించేటప్పుడు నూనె పైకి తేలి విధంగా వేయించుకోవాలండి. నాకైతే ఈ గోంగూర ఆకుని వేయించడానికి కరెక్ట్గా 20 నిమిషాలు అయితే పడింది. చిన్న మంటలో స్లోగా వేయించుకోవాలన్నమాట. మనకి ఆయిల్ అంతా సపరేట్గా వచ్చేసి విధంగా వేయించుకోవాలి. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది, ఆకు సపరేట్గా ఉంది కదా, ఈ విధంగా వేయించుకోవాలి. అలాగే మనకి గోంగూర పచ్చడికి ఎప్పుడు కూడా ఎరుపు రంగు గోంగూరను అయితే తీసుకోవాలి. అలాగే ముదరాకు తీసుకోవాలి. లేత గోంగూర అయితే మీకు పేస్ట్లో అయిపోతుంది. ఈ విధంగా వేగుతూ ఉండగానే మనము ఉప్పు అయితే 3 స్పూన్లు వేసుకోవాలి. ఈ ఉప్పు వచ్చేసి నేను గళ్ళుప్పుని ఎండలో ఎండబెట్టి మిక్సీ పెట్టుకున్నాను అనమాట. ఈ ఉప్పు వాడడం వల్ల పచ్చళ్ళు టేస్ట్గా ఉంటాయి, నిల్వ కూడా ఉంటాయండి. అలాగే మనం మసాలా దినుసులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి అయితే మెత్తగా పొడించేసుకుని అవి కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. మనకి నూనె పైకి తేలిన తర్వాతే ఈ సాల్ట్, ఈ మసాలా పొడి వేసుకోవాలండి. అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం వచ్చేసి ఒక 5 స్పూన్లు అయితే వేస్తున్నాను. మీకు కారం తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక 4 స్పూన్లు అయితే వేసుకోవచ్చు. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. మీరు టేస్ట్ ఇది కొంచెం బరగ్గా ఉందండి, అంటే బాగా ఆకుల్లో ఉంది కాబట్టి కొద్దిగా లైట్గా బరగ్గా మిక్సీ పెట్టుకున్నాను. చూడండి, బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గా మిక్సీ పెట్టాను మొత్తం అంతాని. తర్వాత తాలింపు అయితే వేయాలి. తాలింపు టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా